వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సెట్ ఇది మీరు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో అయితే వింటూనే ఉన్నారు. సెట్ అనే టాపిక్లో అది సెట్ అనే టాపిక్ పైన మీరు కొన్ని యూనియన్ అని ఇంటర్సెక్షన్ అని ఈ విధంగా చేసి కూడా ఉంటారు వెన్ డయాగ్రామ్స్తో. సో ఇప్పుడు మనమైతే పైథాన్లో కూడా సేమ్ వే సెట్ ఉంటుంది. సో కొద్దిగా మనం ఇక్కడ పైథాన్లో మనం ఏంటి సింటాక్స్ రాసి దానికి సంబంధించినవి ఉంటాయి. సో ఆ విధంగా అయితే చేస్తాం. సో సేమ్ అక్కడ ఇక్కడ మెథడ్ అయితే సేమే అండి, మొత్తం సేమే. ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దానికి సంబంధించిన మెథడ్స్ ఏ విధంగా రాసి మనం ప్రింట్ అని ఆ విధంగా సంథింగ్ ఏదో చేసుకుంటాం. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ చూసినప్పుడు మొత్తం అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఏదో విధంగా అంటున్నాం కదా, సో ప్రాక్టికల్ చూసినప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు సెట్. సో సెట్ మరి ఇక్కడ చూడండి ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్ పెట్టి రాస్తాం. కర్లీ బ్రేసెస్ పెట్టి రాస్తున్నాం. మరి కర్లీ బ్రేసెస్ పెట్టి రాస్తున్నప్పుడు మరి డిక్షనరీ కూడా ఇదే ఉంది కదా, మరి సేమ్ ఇది ఇలా రాసాంగా అంటే డిక్షనరీలో మనకు డిక్షనరీని మరియు సెట్ని ఏ విధంగా డిఫరెన్స్ గుర్తుపట్టాలి. మరి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి, ఆ డిక్షనరీ కూడా అదే విధంగా ఉన్నాయి. సో మరి ఏ విధంగా గుర్తుపట్టాలి, అది డిక్షనరీయా సెట్టా అంటే డిక్షనరీలో మనకు డాటా ఈ సెట్లో కానీ డిక్షనరీలో డాటా బట్టి గుర్తుపట్టవచ్చు. సో అక్కడ ఏముంటుంది, మన డిక్షనరీలో కీ అని వాల్యూ అని ఉంటుంది. ఇక్కడ మనం నార్మల్గా ఈ విధంగా రాస్తాం, ఓకేనా. సో దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. కానీ బై డిఫాల్ట్ మీరు టైప్ అడిగితే ఈ విధంగా ఓన్లీ ఇలా ఇచ్చేసి దాన్ని టైప్ అడిగితే మాత్రం మనకు డిక్షనరీ మాత్రమే వస్తుంది, ఓకేనా. బై డిఫాల్ట్ డిక్షనరీ. కానీ మనకు ఒకవేళ డాటా ఇచ్చి దాన్ని బట్టి మనం అయితే గుర్తుపట్టచ్చు. సో దాని టైప్ కూడా అడిగితే మీకు తెలుస్తుంది. సో బై డిఫాల్ట్ అయితే ఏంటి, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చి మనం టైప్ అడిగితే ఏమి ఇస్తుంది, డిక్షనరీ ఇస్తుంది, సెట్ ఇవ్వదు. సో ఒకవేళ సెట్ డిక్షనరీ ఎలా గుర్తుపట్టాలో కూడా చెప్పాను కదా, ఏదో నార్మల్గా డాటా ఈ విధంగా ఇచ్చారనుకోండి అది సెట్ అవుతుంది. ఒకవేళ అది మరి ఏంటి డిక్షనరీ అంటే ఏంటి, కీ అని వాల్యూ అంటే దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు. సో ఇది సెట్కి డిక్షనరీకి అయితే ఫస్ట్ డిఫరెన్స్, ఓకేనా. సో నేను చెప్పాను స్టార్టింగ్లో మీ డాటా టైప్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా. సో లిస్ట్ టపుల్ సెట్ డిక్షనరీలో సెట్ డిక్షనరీకి అయితే మరి ఈ విధంగా సేమ్ ఉంటుంది. కర్లీ బ్రేసెస్ మరి దాన్ని ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఈ విధంగా అండి, ఓకేనా. సో అలా డూ నాట్ అలౌ డూప్లికేట్స్. సో ఇక్కడ సెట్లో మీకు డూప్లికేట్స్ అలౌ కాదు. ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 1 2 3 3 5 అని ఉంది. సో 2 టైమ్స్ వచ్చింది, కానీ మనకు 1 టైమే మనకు ప్రింట్ అవుతుంది. సో సెట్లో మనకు డూప్లికేట్స్ అయితే అలో అయితే ఉండదు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నో ఇండెక్స్ అండ్ అనార్డర్డ్. సో ఇక్కడ ఇండెక్స్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇండెక్స్ ఇట్లా 0 1 2 అలా లేదు. సో ఇక్కడ ఇండెక్స్ లేదంటే మనకు స్లైసింగ్ కూడా ఉండదు. సో ఇండెక్స్ లేదంటే స్లైసింగ్ కూడా ఉండదు. సో అనార్డర్డ్. సో ఆర్డర్ ఏం లేదు. ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు కూడా మీరు చూడండి ఒక ఆర్డర్లో రాదు, ఎలా పడితే అలా వచ్చేస్తుంది. సో ఇది అనార్డర్డ్. తర్వాత డు నాట్ అలౌ మ్యూటబుల్ టైప్స్ యాజ్ ఎ సెట్ ఎలిమెంట్స్. సో మ్యూటబుల్ టైప్స్ ఉంటాయి కదా, మ్యూటబుల్ ఏమైనా కూడా మనకు సెట్ ఎలిమెంట్స్ లాగా అలౌ చేయకు, ఓకేనా. సో డు నాట్ అలౌ మ్యూటబుల్ టైప్స్. మ్యూటబుల్ టైప్స్ ఏదైనా చేంజ్ అయ్యేవి ఉంటాయి కదా, వాటిని ఏంటి మ్యూటబుల్ టైప్స్ అయితే సెట్ ఎలిమెంట్స్ లాగా తీసుకోకూడదు, డు నాట్ అలౌ, ఓకేనా. సో ఇది మనం అయితే సెట్ గురించి. ఇప్పుడు సెట్ మెథడ్ వచ్చేసరికి యాడ్. యాడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్స్ మనం లైక్ యాడ్ చేసుకోవడానికి, తర్వాత అప్డేట్ ఇది కూడా యాడ్ చేసుకోవడానికి. కానీ బల్క్లో ఎక్కువగా మీకు ఏదైనా డాటా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు, ఎక్కువగా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నప్పుడు అప్డేట్ యూజ్ చేయాలి. తర్వాత పాప్ అంటే ఏంటి, ఏదైనా సెట్లో ఉన్న ఎలిమెంట్ని ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ అయితే ఇక్కడ రిమూవ్ లైక్ డిలీట్ అవుతుంది పాప్ తీస్తే. ఇది రిమూవ్ అన్నారు అనుకోండి, ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు, రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ యూజ్ చేస్తాం. సో యాడ్ అంటే ఒక ఎలిమెంట్ తక్కువ ఏదైనా 1 2 ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి, ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడానికి. అప్డేట్ అంటే ఏంటి, బల్క్ అమౌంట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి మనకు అప్డేట్ యూజ్ చేస్తాం. పాప్ అనేది ఎందుకోసం, పాప్ అనేది యూజ్ చేసినప్పుడు మీకు ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ అనేది మనకు డిలీట్ అవుతుంది. రిమూవ్ అన్నప్పుడు పర్టికులర్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. తర్వాత ఇవన్నీ కూడా ప్రాక్టికల్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుందండి. సో ప్రాక్టికల్గా చూద్దాం, అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది, ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి సెట్ ఆపరేషన్స్ ఉన్నాయి. సెట్ ఆపరేషన్స్ వచ్చేసరికి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్. ఈ పేర్లు అయితే ఇనే ఉంటుంది, యూనియన్ ఇంటర్సెక్షన్ అయితే. సో ఇప్పుడు యూనియన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ బి ఇది 1 2 3 4 5 6 ఈ విధంగా ఉంది అనుకుందాం. అంటే ఏ అంటే ఏంటి, ఇప్పుడు ఏ సెట్ అంటే ఏంటి 1 2 3 4. మరి బి సెట్ అంటే ఏంటి, బి సెట్ అంటే ఏంటి 3 4 5 6. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏ విధంగా మొత్తం రాయాలి, కానీ డూప్లికేట్స్
మనం 3 4 డబుల్ ఉంది కానీ ఒకటేసారి రాయాలి. ఏ విధంగా ఏ యూనియన్ బి అంటే ఇప్పుడు మనం నార్మల్గా చెప్తున్నాను. ఏ విధంగా రాస్తాం? 1 2 3 4 5 6 ఇది ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? సేమ్ ఇక్కడ అదే మన మెథడ్ నేమించి రాస్తాం అంతే సేమ్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏలో బిలో రెండిట్లో సేమ్ ఉన్నవి ఏంటి? 3 4 3 4. సో అది మనకు ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తున్నాను. సో ఏ మైనస్ బి చేస్తే ఏమవుతుందంటే మొత్తం బి మొత్తం వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఏలో సేమ్ ఇక్కడ బిలో ఏలో సేమ్ ఉన్న ఎలిమెంట్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే 1 2 చూడండి ఏలోకి వెళ్ళి బి తీసేస్తున్నాం ఏ మైనస్ బి. సో బి మొత్తం వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనకి ఏలో బిలో సేమ్ ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి. సో ఈ 3 4 కూడా వెళ్ళిపోతుంది. సో 1 2 మాత్రమే ఉంటుంది. సో మొత్తం ఏ మైనస్ బి అంటే ఇలా. ఓకే సేమ్ ఉన్నాయి కదా. సో యూనియన్ అంటే తెలుసుకున్నారు, మొత్తం ఇంటర్సెక్షన్ అంటే సేమ్, డిఫరెన్స్ అంటే వాటి లైక్ సేమ్ ఉన్నవి మరియు బి కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అయిపోయింది. సబ్ సెట్ సూపర్ సెట్ చూద్దాం. సో సబ్ సెట్ సూపర్ సెట్ చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సబ్ సెట్ కదా ఏ బి. ఓకే సో అంటే ఇప్పుడు సపోజ్ ఏ సపోజ్ 1 2 3 4 5 6 బి అనేది ఏంటి? సపోజ్ 3 4 6. సో ఇప్పుడు మనకు 3 4 6 అనేటివి దీంట్లో ఉన్నాయి. సో 1 2 3 4 5 6 మనకు దీంట్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో ఉన్నాయా లేదా? సో 3 4 6 దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు బి అనేది ఏమవుతుందంటే బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సో 3 4 6 దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది మనకు బి అనేది ఏమవుతుందంటే బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అంటారు. అర్థమవుతుందా? బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఇది. ఓకే మరి ఇక్కడ ఇంకో విధంగా ఏం రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ బి అంటారు. ఏ అనేది ఏంటి? ఏ అనేది ఏమవుతుందంటే సూపర్ సెట్ ఆఫ్ బి అవుతుంది. సో అంటే బిలో ఉన్నాయి అన్ని కూడా ఏలో ఉన్నాయి కాబట్టి సో ఇదేమవుతుంది? ఏ అనేది ఏంటి? సూపర్ సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ ఇది సూపర్ సెట్ ఆఫ్ బి. మరి సబ్సెట్ అంటే ఏంటి? ఇప్పుడు దీంట్లో ఉన్నాయి మొత్తం ఉండే అవసరం లేదు, జస్ట్ ఓకేనా. సో ఇది ఏలో ఉన్నాయి మొత్తం కూడా అంటే బిలో ఉన్నాయి మొత్తం కూడా ఏలో ఉంటాయి. సో బిలో ఉన్నాయని మొత్తం ఏలో ఉన్నాయి కదా. సో అందుకే ఏ ఇదే సూపర్ సెట్ ఆఫ్ బి అంటాం. అదే సూపర్ సెట్. సబ్సెట్ అది చూడండి మొత్తం ఇక్కడ ఉండవు, మనం జస్ట్ దీనికి సబ్సెట్ అన్నట్టు. సో 3 4 6 సో ఇవి చాలా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ 2 3 ఉన్నాయి సేమ్. సో అందుకే బి అనేది ఏమవుతుంది? సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది? బికి ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అంటారు. సో ఇది మనకు యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్, ఇవన్నీ కూడా సెట్ గురించి. ఓకేనా? సో సెట్ గురించి మీరైతే తెలుసుకున్నారు. ఒకవేళ ఎక్కడైతే ఇది కన్ఫర్మ్ చూసుకోండి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని, తర్వాత ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి. ఓకేనా? ఇది క్లారిటీ ఉండాలి. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఒక డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా ఇదంతా కూడా ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం సెట్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకొని సెట్, నేనైతే సెట్ డాట్ పీవై అని సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో సెట్ డాట్ పీవై అని సేవ్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనకు నేనేం చెప్పాను, నార్మల్గా ఇప్పుడు సపోజ్ ఇస్ ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చాను. సో దీని యొక్క టైప్ చూడండి. ఫస్ట్ నేనేం చెప్పాను, బై డిఫాల్ట్ మీరు ఇలా ఇచ్చారంటే కంపల్సరీ అది ఏమవుతుంది? ఏ టైప్ అవుతుంది? డిక్షనరీ అవుతుంది అని చెప్పాను. సో చూడండి ఇక్కడ డిక్షనరీ వచ్చింది. కావాలంటే మనం చెక్ చేసుకుంటే యూజ్ చేస్తారు. సో డిక్షనరీ. సో ఈ విధంగా ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే మీరు బై డిఫాల్ట్ అయితే డిక్షనరీ అండి, మీకు కర్లీ బ్రేసెస్ ఇలా ఈ విధంగా ఇస్తే. సో ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్స్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు టైప్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు 8 5 3 ఈ విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు మీరు చూడండి టైప్ చెక్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది? సెట్ అని వచ్చింది చూడండి.
బై అంటే మీరు కర్లీ ప్లేసెస్ లో పెట్టిన తర్వాత ఎలిమెంట్స్ ని బట్టి అది మళ్ళీ డిక్షనరీయా సెట్ అని చూసుకుంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు సెట్ అని వచ్చింది ఇలా క్లాస్ సెట్ అని చూడండి ఇక్కడ. సో సెట్ అయిని ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇదైతే మీకు కంగారేం లేదు. సో ఈ విధంగా మీరు ఇది సెట్ ఆ డిక్షనరీ తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం అయితే చూసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఒక సెట్ తీసుకుంటాను నార్మల్ గా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనేం చెప్పాను, డూప్లికేట్స్ అయితే అలౌ కాదని చెప్పాను. సో ఇప్పుడు సపోజ్ 2 3 5 5 5 3 2 చూడండి ఇక్కడ అన్ని కూడా నేను మాక్సిమం నేను డూప్లికేట్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకు ఒక్కొక్కసారి వస్తాయి అవన్నీ కూడా. సో 2 3 5 చూడండి, 2 3 5 5 3 టైమ్స్ ఉంది, 2 2 టైమ్స్ ఉంది, 3 2 టైమ్స్ ఉంది, కానీ చూడండి ఇక్కడ 2 3 5 మాత్రమే వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే సెట్ అనేది డూప్లికేట్స్ ని అలౌ చేయదు. ఓకే. సో ఇది మనకు ఐడియా అయితే ఉండాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి ఆ, ఏమేమి మెథడ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఏమేమి మెథడ్స్ ఉన్నాయో రాద్దాం ఒకసారి, మీకు కూడా ఈజీ అయిపోతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా కామెంట్ లో పెట్టేస్తున్నాను. సెట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, సెట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అవి రాద్దాం. ఫస్ట్ ది యాడ్, తర్వాత నెక్స్ట్ అప్డేట్ గురించి చెప్పాను. తర్వాత పాప్ గురించి చెప్పాను. తర్వాత రిమూవ్ గురించి చెప్పాను. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామండి. సో ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే యాడ్ గురించి, ఏదైనా మనకు ఒక ఎలిమెంట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటారు. సపోజ్ ఇలా సెట్ రాశారు. సపోజ్ 5 8 4 15 23 ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనకు దీంట్లో నేను ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఆ, ఈ విధంగా ఎలిమెంట్ మనకు సెట్ యొక్క నేమ్ అది ఏ తీసుకొని తర్వాత డాట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు 96 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో సెట్ కి. సో ఇప్పుడు 96 యాడ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వస్తుందో. సో 96 మనం ఏం చేద్దాం, ఫస్ట్ సారీ మనం ప్రింట్ చేసుకోవాలి కదా. సో డైరెక్ట్ చేస్తున్నాను, క్షమించాలి. సో ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలా లేదా, ప్రింట్ చేసుకోవాలి. జస్ట్ యాడ్ చేశాను కానీ దాన్ని ప్రింట్ చేసుకోవాలి కదా. సో ఏని ప్రింట్ చేసుకోవాలి కదా. సో చూడండి ఇప్పుడు 96 అనేది స్టార్టింగ్ లోనే యాడ్ అయింది. సో అనార్డెడ్ అండి, ఎక్కడైనా యాడ్ కావచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చింది. ఓకేనా. సో ఇలానే వస్తుందని చెప్పలేండి, అనార్డెడ్ ఎక్కడైనా మనకు రావచ్చు. సో ఈ విధంగా మనకి యాడ్ అయిందే లేదా సెట్ లో, ఈ విధంగా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవడానికి మీరేంటి యాడ్ మెథడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బల్క్ లో ఇవ్వాలనుకుంటున్నారు, సో దీన్ని ఇలా పెట్టి కామెంట్. ఇప్పుడు ఒకవేళ మీకు బల్క్ లో ఇవ్వాలనుకుంటున్నప్పుడు మనకు ఎలిమెంట్స్ ని అప్డేట్, ఈ విధంగా అప్డేట్ అని ఇచ్చేసి, సో ఇప్పుడు నేను చూడండి సపోజ్ 15 15 లేకపోతే 25 50 75 125 ఈ విధంగా బల్క్ లో ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే చూడండి అన్ని వచ్చేస్తాయి. ఓకేనా. సో ఏమొచ్చింది, సో ఫస్ట్ మనకేంటి మొత్తం ఏమేమి కావాలో బల్క్లు ఇచ్చినప్పుడు జస్ట్ మనకి ఏం చేయాలంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో పెట్టాలి, మర్చిపోయాను. ఓకేనా. సో కర్లీ బ్రేసెస్ లో పెట్టాలి. సో క్షమించండి. సో కర్లీ బ్రేసెస్ లో పెట్టడం మర్చిపోయాను. సో అందుకోసం మనకి అలా వచ్చింది. సో ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు కావాలంటే మనకి ఎర్రర్ ఇక్కడ చూడండి, ఎర్రర్ చూపించేస్తుంది మనకు. సో కంపల్సరీ మీరు ఇక్కడ మీరు బల్క్ లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఏం కాదు, బల్క్ లో ఇచ్చినప్పుడు ఈ విధంగా సెట్ సెట్ లాగా పెట్టేసి రాయాలి. ఇప్పుడు చూడండి 4 5 100 8 ఎక్కడెక్కడో ఉంటుంది, అనార్డర్డ్ ఉంటుంది. ఇలా ఆర్డర్డ్ ఏం రాలేదు. ఇప్పుడు నేను చూడండి అన్ని ఉంటాయి కానీ అనార్డర్డ్ గా ఉంటాయి. 25 ఉంది, 125 ఉంది, 100 ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మనకు అనార్డర్డ్, కానీ బల్క్ లో మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు అప్డేట్ మెథడ్ యూజ్ చేయాలి సెట్ మెథడ్ లో. ఇంకోటి నార్మల్ గా సింగిల్ ఎలిమెంట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ మెథడ్. సో అప్డేట్ మెథడ్ ఎప్పుడు, సో బల్క్ లో ఇవ్వాలనుకున్నప్పుడు అప్డేట్ అయితే వాడాలి. తర్వాత నెక్స్ట్ ఇది క్లియర్. తర్వాత నెక్స్ట్ మీకు పాప్. ఇప్పుడు ఏ డాట్ పాప్, సో పాప్ మెథడ్ ఇచ్చాను. సో ఇప్పుడు పాప్ వల్ల ఏమవుతుందంటే ర్యాండమ్ గా ఏదో ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు 5 ఉంది, 23 ఉంది, 8 ఉంది, 15 ఉంది, 4 ఇప్పుడు చూడండి 4 డిలీట్ అయిపోయింది. సో ర్యాండమ్ గా డిలీట్ అవుతుంది. ర్యాండమ్ గా డిలీట్ అయ్యేటప్పుడు మనం పాప్ మెథడ్ ద్వారా ర్యాండమ్ గా డిలీట్ అవుతుందండి. ర్యాండమ్ గా 5 8 4 15 23 ఉంది చూడండి. ఇప్పుడు 5 ఉంది ఇక్కడ చూడండి, 23 ఉంది, తర్వాత 8 ఉంది, 15 ఉంది, 4 అనేది డిలీట్ అయిపోయింది. ర్యాండమ్ గా ఇలా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మనం చూడండి సపోజ్ నేను కామెంట్ లో పెట్టేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ సింపుల్ గా నేను ఇప్పుడు ఏ డాట్ రిమూవ్ మెథడ్
రిమూవ్ మెథడ్ ఇచ్చానంటే ఓకేనా. సో రిమూవ్ మెథడ్ ఇచ్చానంటే పర్టికులర్ ఏదైనా ఎలిమెంట్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు ఆ ఎలిమెంట్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు 15 తీసేయాలని ఉంది. సో ఆ ఎలిమెంట్ తీసేయాలనుకుంటే పర్టికులర్ ఎలిమెంట్ మీకు డిలీట్ చేయాలనుకుంటే పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ మెథడ్ యూజ్ చేయాలి. ఏదో పాప ఇచ్చారనుకోండి ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు 15 వెళ్ళిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు 4 5 ఉంది, 4 5 8 23 ఉంది, 15 పోయింది చూడండి. ఈ విధంగా మీరు పర్టికులర్ గా ఏదైనా ఎలిమెంట్ ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి అయిపోయా. సో ఆ యాడ్ అప్డేట్ పాప్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం సెట్ ఆపరేషన్ చూద్దాం. సో ఇవన్నీ కూడా కామెంట్ పెట్టిద్దాం ఫస్ట్ అయితే. ఓకే, అన్ని కామెంట్లు పెట్టాం. సో ఇప్పుడు చూడండి లైక్ ఏంటి, సింపుల్ గా సెట్ ఆపరేషన్స్ ఏమి ఉన్నాయో ఫస్ట్ రాస్తాను. యూనియన్, ఇంటర్సెక్షన్, తర్వాత డిఫరెన్స్, తర్వాత వచ్చేసరికి ఈజ్, సబ్సెట్, ఈజ్, సూపర్ సెట్. ఓకే, ఇవన్నీ కూడా మెథడ్స్ ఒక్కొక్కటి యూనియన్ ఇంటర్సెక్షన్ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేనేం తీసుకుంటున్నా అంటే సపోజ్ ఏ లేకపోతే ఏ ఈక్వల్ టు అని ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ సపోజ్ 1 2 లేకపోతే మనం తీసుకున్నామండి 4 5 6 అని తీసుకున్నాను. తర్వాత బి ఈక్వల్ టు ఈ రెండు సెట్లు. ఓకేనా, రెండు సెట్లు. లేకపోతే మీరు కావాలనుకుంటే మీకు ఇలా అర్థం కావట్లేదు అంటే నేను ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే నేమ్స్ మీకు అర్థం కాకపోతే సెట్ 1 అని ఈ విధంగా కూడా తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను లైక్ ఏంటి 7 5 9 ఈ విధంగా ఇచ్చాను. సో ఇప్పుడు యూనియన్ చేద్దాం ఫస్ట్. ప్రింట్ దీనిలో మొత్తం కూడా సేమ్ ఉన్నాయేమో, డబుల్ లైక్ సేమ్ ఉన్నాయేమో ఒకటిసారి వస్తాయి, డూప్లికేట్స్ మనకు తీసుకోదు కాబట్టి. సో చూడండి ఇప్పుడు set 1 డాట్ యూనియన్ set 2. ఓకే, చూడండి set 1 డాట్ యూనియన్ set 2. ఓకేనా. సో ఇక్కడ మనకు రావాలి, ఈ విధంగా రాయాలి set 1 డాట్ యూనియన్ set 2. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు 4 5 6 7 9 4 5 6 7 9 చూడండి 4 5 6 5 2 టైమ్స్ ఉంది కానీ మనకు అది ఒకటేసారి వచ్చేస్తుంది. ఇది యూనియన్ గురించి. సో అన్ని కలిపి రాసేటప్పుడు దాన్ని ఏమంటారు, యూనియన్. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ నాకు ఇంటర్సెక్షన్ రెండిట్లో సేమ్ ఏది ఉంది. ఓకేనా, రెండిట్లో సేమ్ ఏది ఉంది. ఓకే, కొద్దిగా సైజ్ చేద్దాం. ఓకే, సో ఇంటర్సెక్షన్ సో డైరెక్ట్ అక్కడ ఇంటర్సెక్షన్ రన్ చేశాను. సో ఇప్పుడు చెప్పండి రెండిట్లో సేమ్ ఏముంది. set 1 set 2లో రెండిట్లో సేమ్ ఉన్నాయి మనకి ఏంటి 5. సో 5 కాబట్టి మనకు ఆ 5 అనేది వస్తుంది. సో చూడండి 5 ఒకటే వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ 5 5. ఓకే, సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ కూడా అయిపోయింది. ఇవి మీకు చిన్నప్పటి నుంచి యూనియన్ ఇంటర్సెక్షన్ అయితే ప్రాబ్లం లేదు మీకు. ఇప్పుడు డిఫరెన్స్ అయింది. డిఫరెన్స్ ఓకే. సో డిఫరెన్స్ ఆల్రెడీ వీటికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ నాకు చూపిస్తున్నాయి. చూడండి ఇలా మనం టైప్ చేసినప్పుడు అర్థమవుతుందా. ఆల్రెడీ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు చూడండి ఇప్పుడు ఇలా టైప్ చేస్తుంటే అవి వస్తున్నాయి. చూడండి. ఓకే, సో ఇలా డిఫరెన్స్ ఇవ్వండి తీసేసుకుందాం. సో ఇప్పుడు డిఫరెన్స్ నేనేం చెప్పాను, ఏ సెట్ 1లో ఉన్నవి ఏమేమి 4 5 6. అదేవిధంగా సెట్ 2 మొత్తం వెళ్ళిపోతుంది. సెట్ 2 మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ దీంట్లో ఏదైనా సేమ్ ఎలిమెంట్ ఉందంటే ఇది కూడా సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు. సో నాకు ఓన్లీ 4 6 మాత్రమే వస్తాయి. చూడండి 4 6 మాత్రమే వస్తుంది. సో అందుకే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ గా చూడండి ఒకసారి. ఓకేనా. ఓకేలా మళ్ళీ ఒకసారి బోర్డు పైన నేను ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాక్ వెళ్ళి చూడండి కావాలనుకుంటే ఎవరికి అర్థం కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ రెండిట్లో సేమ్ ఉన్నాయి తీసేసి బి మొత్తం తీసేస్తాం. అంటే ఇక్కడ సెట్ 2 ఇక్కడ తీసుకుంది, బోర్డు పైన అయితే ఏబి అలా తీసుకున్నాను కానీ ఇక్కడ సెట్ 2 మొత్తం కూడా ఏమైపోతుంది. సో 4 6 అనేది మనకు వస్తుంది. ఈ సెట్ మొత్తం వెళ్ళిపోతుంది, అదే సేమ్ ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. సో ఇది ఏంటి మనకు set 1 డిఫరెన్స్ set 2 కూడా చూసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సబ్సెట్ చూద్దాం. సబ్సెట్ సో ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ మారుద్దామండి. సింపుల్గా మనం ఏం చేద్దాం సపోజ్ 1 2
3 4 5 6 ఈ విధంగా తీసుకున్నాను. దీంట్లో మనకి సపోజ్ దీంట్లో నేను ఏం తీసుకుంటున్నాను, 3 4 6 ఈ విధంగా ఏదో తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు సెట్ వన్ డాట్ ఈజ్ సబ్సెట్, ఇవ్వండి ఆల్రెడీ ఉంది, ఈ సబ్సెట్ తీసుకుంటున్నాను, ఈ సబ్సెట్ అని రాశాను. ఈ సబ్సెట్ మరి ఈ 3 4 6 అనేటివి సెట్, మనకు ఇక్కడ సెట్ టూ చూసుకోవాలి, సెట్ టూ అనేది చూసుకోవాలి. చూడండి, సెట్ టూ అనేది సెట్ వన్ కి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఇక్కడ, ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేసుకోవాలి. సెట్ టూ అనేది సబ్సెట్ కదా, అంటే సెట్ టూలో ఉన్నాయని సెట్ వన్ లో ఉన్నాయి కాబట్టి మనకు అంటే ఇంకెక్కువ ఉన్నాయి. సో ఈక్వల్ ఆర్ ఉండాలి, ఎక్కువ ఎక్కువ ఉన్నా ఏం కాదు. సో ఇక్కడ చూడండి, సెట్ టూ అనేది ఇప్పుడు సెట్ వన్ కి సబ్సెట్ అవుతుంది. సో సెట్ టూ ఇక్కడ చూడండి, అందుకే మారుస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఇప్పుడు సెట్ వన్ రాసాడు, ఇప్పుడు సెట్ టూ అనేది మనకు సెట్ వన్ కి సబ్సెట్ అవుతుంది. నేను బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి. సో ఏమవుతుంది, మనకు సెట్ టూ అనేది ఏమవుతుంది, మనకు ఇప్పుడు ఏ విధంగా అంటే ఇది మొత్తం ఏ అనుకోండి, పైన ఇలా దీని లోపల ఉండేది సెట్ టూ. ఓకేనా, ఇది సెట్ వన్ బయట ఉండేది. ఓకే, ఇదంతా సెట్ వన్, ఇది సెట్ టూ, ఇది సెట్ టూ. ఓకే, టూ ఇది. సో ఇది సెట్ టూ అనేది ఏమవుతుంది, సెట్ వన్ కి సబ్సెట్ కదా. సో సెట్ వన్ కి సబ్సెట్ కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ట్రూ అవుతుంది, ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రూ అని వస్తుంది. ఓకేనా, ఇది ట్రూ కాబట్టి. ఒకవేళ కాకపోతే మనకు ఫాల్స్ అనేది వస్తుంది. ఇది సబ్సెట్ గురించి. ఓకేనా, తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మనం సూపర్ సెట్. సూపర్ సెట్ అంటే ఏంటి, ఇప్పుడు సెట్ వన్ ఈ సూపర్ సెట్టా కాదని అడగాలి. ఎందుకంటే నేనేం చెప్పాను, ఇప్పుడు సూపర్ సెట్ ఈజ్, అందుకే బోర్డు పైన నేను మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ సూపర్ సెట్. చూడండి, సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు, ఓకేనా. సో ఇది మౌస్ తోటి గీస్తున్నాను, కొద్దిగా రౌండ్ కరెక్ట్ రాకపోయినా క్షమించాలి. సో ఇప్పుడు సెట్ వన్, ఇక్కడ వన్ ఉంది బయట, సెట్ టూ ఇలా. సో ఇదేమవుతుంది, సెట్ వన్ అనేది ఏమవుతుంది, సెట్ టూ కి సూపర్ సెట్ అవుతుంది. సో సూపర్ సెట్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ ఆ కాదా అని అడుగుతుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. 1 2 3 4 5 6 ఉంది. సో 3 4 6 ఉందా, ఎస్, దానిలో 3 4 6 కూడా మనకు ఉంది కాబట్టి ఏ అనేది ఏమవుతుంది, లైక్ సెట్ వన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సారీ ఏ అంటున్నాను, ఇక్కడ సెట్ వన్ సెట్ టూ తీసుకున్నాం కదా. సో సెట్ వన్ అనేది సెట్ టూ కి సూపర్ సెట్ అవుతుంది. సో అది మొత్తం నేను డయాగ్రామ్ గీసాను, ఏ మొత్తం ఏ గీసేసి లోపల బి గీసి పెట్టాను. సో ఆ విధంగా మనకి ఏమవుతుంది, సో ఇలా 1 2 3 4 5 6 ఉన్నాయి, ఆ 3 4 6 ఉందా లేదా. సో ఇది సెట్ వన్ లోపల సెట్ టూ ఉంది. సో సెట్ వన్ అనేది సూపర్ సెట్ అవుతుంది సెట్ టూ కి. సో అందుకోసం ఇది ట్రూనా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇది ట్రూ, ఆ విధంగా నాకు ట్రూ అనేది వచ్చింది. సో ఇది మనకేంటి, సెట్ వన్. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ సపోజ్ 8 తీసుకున్నాను, 8 అనేది దీంట్లో 3 8 6 ఉంది. సో 3 6, ఓకే, ఇక్కడ 8 ఉందా, లేదు. మరి ట్రూ ఆ ఫాల్స్ ఇది, చూడండి ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం అయితే అది సూపర్ సెట్ కాదు. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ట్రూ ఆ ఫాల్స్. సో మనం యూనియన్ చూసాం, ఇంటర్సెక్షన్ చూసాం, డిఫరెన్స్ చూసాం, ఈ సబ్సెట్ చూసాం, ఈ సూపర్ సెట్ కూడా చూసాం. ఈ విధంగా మనకు నేమ్ తీసుకొని, వేరియబుల్ నేమ్ కానీ ఇక్కడ సెట్ నేమ్ తీసుకొని డాట్ ఈ మెథడ్ నేమ్ రాస్తాం. సో ఇది మనకు ఏంటి, మొత్తం కూడా మనకు సెట్ ఆపరేషన్ డిస్కస్ చేసాం, అదేవిధంగా సెట్ మెథడ్ కూడా డిస్కస్ చేసాం. ఇదంతా కూడా సెట్ అండి. సో సెట్ గురించి మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, సేమ్ అవేనండి, జస్ట్ మనం ఏ విధంగా రాయాలో చెప్పాను. సో ఇప్పుడు మీకు బోర్డు పైన మొత్తం కూడా యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, తర్వాత డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఏంటి, సూపర్ సెట్ అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇంకోసారి చూసి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇదైతే మనం లైక్ అందుకే బోర్డు పైన ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ బాగా రాసాం. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసేస్తాం కాబట్టి మీరు కూడా మొత్తం ప్రాక్టీస్ చేసేయండి. సో సెట్ గురించి అయితే, సో ఎవరైతే మీ ఫ్రెండ్ ఎవరైతే పైథాన్ లో సెట్ గురించి ఇంకా తికమక పడుతుందో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.